100 మందితో ఉద్యోగం చేయించుకుంటుందంటే ఒక 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది నెలకు అనుకుంటే ఇండియాలో ₹1,00,00,000కి అది పని అయిపోతుంది. అప్పుడు అమెరికా వాడు ఇక్కడికి వచ్చేయాలి అంటే వాడు ఎందుకు రావట్లేదు? ఇక్కడ పొల్యూషన్ అనినో ఇక్కడ మౌలిక వస్తువులు లేవని. ఇక్కడ మౌలిక వస్తువులు వచ్చేస్తే ఆటోమేటిక్ గా వాడు అక్కడ ఎందుకు 9 కోట్లు తగలబెట్టుకుంటాడు, ఇక్కడికి వచ్చేస్తాడు. అట్లాగా విదేశాలని ఆకర్షించడానికి ప్రణాళికలు ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ ముందున్నటువంటి ఒక పెద్ద విజన్ కోసం ఆయన చెప్పినటువంటిది 2047 విజన్ తప్పించి 2047 దాకా తెలుగుదేశం బీజేపీ ఎన్డీఏ కలిసి ఉన్నాము అప్పుడు మనం చూసుకుందాంలే అని కాదు. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు దీని మీద మాట్లాడిందా ఒకసారి క్లారిటీ ఇద్దాం. ప్రధానమంత్రి గారు అడుగుతుంది కూడా నేను మొన్న మాట్లాడుతూ ఉంటే ఆయన సభలో కూడా చెప్పారు 2029 ఎన్నికల గురించి నేను ఆలోచించట్లేదు, 2027 గురించి నేను 2047 గురించి ఆలోచిస్తున్నాను. ఇంకో తరం కోసం ఆలోచిస్తున్నారు. ఆ తరం కోసం ఇప్పుడు ఈ రోజున పుట్టిన బిడ్డలు 5 ఏళ్ల వయసున్న బిడ్డలు పుట్టబోయే బిడ్డలు వాళ్ళ 25 ఏళ్ళు వచ్చేటప్పటికి దేశం సంసిద్ధంగా ఉండాలి, ఉద్యోగాలు రెడీగా ఉండాలి, చదువులకి స్కూళ్ళు రెడీగా ఉండాలి, అసలు వాతావరణం బాగుండాలి, కలుషితం లేని వాతావరణం ఉండాలి. మోదీ గారు ఇలా ఆలోచిస్తున్నారు. ఆయన ఆలోచనకి ధీటుగా మన వంతు మనం కృషి చేసేలాగా యువ నాయకత్వం చాలా అవసరం. ఒక ఎంపీగా భవిష్యత్తులో కూడా నేను ఒకటి చెప్తాను, ఒకవేళ మోదీ గారు అడిగితే, అమిత్ షా గారు అడిగితే నేను ఎంపీకి వెళ్ళాలంటే మా ఉదయం అడిగి